హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్కీ అండ్ లక్కీ టాక్. ఈరోజు మన వీడియో చాలా స్వీట్ అండ్ షార్ట్గా ఉంటుంది. సో ఈ బ్యూటిఫుల్ టెంపుల్ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో ఆల్రెడీ బిఫోర్ బ్లాగ్లో చెప్పాను నేను ఎంపీ వెళ్ళామని. సో ఎంపీలో ఉన్న ఉజ్జయిన్ మహాకాల్ టెంపుల్ని విజిట్ చేసాం. చాలా బ్యూటిఫుల్గా ఉంది. స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇది. సో మహాకాళేశ్వర్ టెంపుల్, ఇది మన హిందూ టెంపుల్ డెడికేటెడ్ టు లార్డ్ శివ. 12 జ్యోతిర్లింగాస్లో ఇది ఒకటి. ఈ టెంపుల్ ఈవినింగ్ టైంలో మనం విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే 6 PM లైట్స్ ఇవన్నీ కూడా ఆన్ చేస్తారు. సో లైట్ షోస్ కానివ్వండి, ఫౌంటైన్స్ కానివ్వండి, మనకి ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్గా కనిపిస్తాయి. సో ఈ కారిడార్ చూసారా, అండ్ అలానే ఐడోల్స్, ఈ కారిడార్స్ చాలా బాగా డిజైన్ చేశారు. బై వాక్ మనం 5 kilometers వెళ్ళాలి టెంపుల్ రీచ్ అవ్వడానికి. సీనియర్ సిటిజన్స్ కోసం ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇండోర్లో మేము ఆఫ్టర్నూన్ 2 PM స్టార్ట్ అయ్యాం. 1 hour ఇండోర్ టు ఉజ్జయిన్. సో ఇక్కడికి వచ్చేసరికి 3:15 అయ్యింది. సో ఇంకా 4:35 కల్లా మా దర్శనం అన్నీ కంప్లీట్ అయ్యి మేము 5:15 కల్లా రిటర్న్ బ్యాక్ అయిపోయాం. సో ఇలాంటి బ్యూటిఫుల్ టెంపుల్స్ని మనం ఇయర్లీ వన్స్ అయినా విజిట్ చేయాలి. మన ఇండియాలో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ టెంపుల్స్ ఉన్నాయి. అసలు టెంపుల్స్ అంటేనే మనకు ఒక పాజిటివ్ వైబ్ అండ్ పీస్ఫుల్నెస్. సో ఇక్కడికి వచ్చాక నా మైండ్ చాలా పీస్ఫుల్ అండ్ రిలాక్స్గా ఉంది. అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఇంకా శివయ్యని చూసాక అన్నీ మర్చిపోయాను. ఈ విగ్రహాలన్నీ చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. సో చాలా బాగా డిజైన్ చేశారు. చాలా అంటే చాలా ఐడల్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇంకా సన్సెట్ అవుతుంది కదా. సో పక్కన రివర్ ఉంది, చూపిస్తాను చూడండి. సో సన్సెట్ అవుతుంది చూడండి. రివర్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లైఫ్లో ఒక్కసారైనా ఈ 12 జ్యోతిర్లింగాస్ని విజిట్ చేయాలి. సో నేనైతే 2 జ్యోతిర్లింగాస్ చూశాను. ఇంకా 10 జ్యోతిర్లింగాస్ చూడాలి. సో చూద్దాం ఎప్పుడు వెళ్తామో. ఇంకా బయటకు వచ్చేసాం. సో ఇక్కడ చిన్న పార్క్లా ఉండి అక్కడ పైన శివయ్య విగ్రహం ఉంది. సో ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకొని ఇంకా అవుట్ అయిపోయాం. సో ఇంకా వచ్చే ముందు లైట్స్ ఆన్ చేశారు చూడండి. సో లైట్స్ ఆన్ చేశాక ఇలా ఉంది. సో ఈ టెంపుల్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో మీరు ఎప్పుడైనా వెళ్ళారా లేదా అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.